ఇవాళ బీసీల 42% రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా మరి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి జేఏసీగా ఏర్పడి ఇవాళ రాష్ట్రంలో బంద్ పిలిపించేటువంటి కార్యక్రమాన్ని జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పూర్తి స్థాయిలో అన్ని పార్టీల నాయకత్వాలు సహకరించి ఇవాళ బంద్లో పాల్గొనడం జరిగింది. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకు పిలిపించి మరి బంద్లో పాల్గొనాలని చెప్పడం జరిగినటువంటి కార్యక్రమాన్ని పిలుపునందుకొని మరి వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతరత్ర అన్ని పార్టీల నాయకత్వాలు కావచ్చు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా బంద్కు మద్దతు తెలిపినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత ఎలక్షన్లో కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి బీసీ డిక్లరేషన్ 42% ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో 56% బీసీలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి 42%కు వాళ్ళు మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం అసెంబ్లీలో బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే తీసుకునేటువంటి నిర్ణయం మరి 9th షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు పోవాలని ఇవాళ బీసీ ప్రజానీకం అంతా కూడా కోరుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీల యొక్క ఐక్యత 42% రిజర్వేషన్ మూమెంట్ తీసుకున్న తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని ఏదైతే బీసీ ప్రజానీకం అంతా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ పేరు చెప్పినటువంటి మాట ఏదైతుందో మరి దాన్ని అమలు చేయడంలో ఈరోజు పూర్తిగా కూడా వైఫల్యం చెందడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ఇది నిలబడదని తెలిసి కూడా ఇతర రాష్ట్రాల్లో మరి ఇలాంటి రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిసినప్పటికీ కూడా బీసీ ప్రజలను మోసం చేయడం కోసం, బీసీ ప్రజలను దగా చేయడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఒక కపట నాటకాన్ని తెరలేపింది. మరి దానిలో భాగంగానే ఈరోజు మరి యొక్క బీసీ రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడం నిజంగా కూడా కొంత బాధాకరం. కాంగ్రెస్ పార్టీ యొక్క డొల్లతనం ఈరోజు బయటపడ్డది. మరి షెడ్యూల్ 9లో చేర్చకుండా ఏదో ఆదరబాదరగా మరి అసందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరించిన కారణంగానే ఈరోజు 56% రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏకతాటిపైకి వచ్చి మా 42% రిజర్వేషన్ అమలు కావాలని దానికోసం మేము పోరాటం చేస్తామని గౌరవ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ఈరోజు ఒక జేఏసీ ఏర్పడి బంద్ పిలవడం జరిగింది. రిజర్వేషన్ కొరకు ఈరోజు బంద్ పిలుపుకోవడం జరిగింది. జేఏసీ తెలంగాణ బీసీ జేఏసీ బంద్ ఇవ్వడం జరిగింది. దీనిలో సంపూర్ణంగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇందులో మరి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుంది, ఎందుకు ఆపిందో వాళ్ళకే తెలవాలి. ఈ కాంగ్రెస్ ఈరోజు మేము మద్దతు ఇస్తాం అని మళ్ళీ వాళ్ళే ఆపి వాళ్ళే కేసులు వేసి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే అర్థం లేదు. ఖచ్చితంగా ఈ 42% అనేది సాధించే వరకు లోకల్ ఎన్నికలకు వస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా అన్ని పార్టీల వాళ్ళు బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఈ సందర్భంగా